నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలోని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఏఏ జనరేటెడ్ మోసగారి వీడియోలు వస్తున్నాయి. నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రి, వారి పేరుతోటి, అలాగే ముఖేష్ అంబానీ పేరుతోటి వాళ్ళ వాయిస్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తారనమాట. అలాగే సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, మరి ఇన్ఫోసిస్ మూర్తి గారి సతీమణి, వారి పేరుతోటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు చెబితే జనం వింటారు, నమ్ముతారు అనేవి ఆధారంగా చేసుకుని ఫేక్ వీడియోల సర్క్యులేషన్ మొదలైంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మేధ చివరికి ఇలా విపరీత ధోరణిలోకి దారితీస్తుంది. ఏం జరుగుతోంది? వాళ్ళ పేర్లతోటి సర్క్యులేట్ అవుతున్న వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటి? వాళ్ళు చెప్పినట్టుగా ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాయి, సమాజాన్ని ఎలా పొల్యూట్ చేస్తున్నాయి? దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సెఫాలజిస్ట్ తాడువాయి రామకృష్ణ గారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే సార్. ఈ మధ్యకాలంలో అండి సుధామూర్తి గారి పేరుతోటి, నిర్మలా సీతారామన్ గారి పేరుతోటి, అలాగే ముఖేష్ అంబానీ గారి పేరుతోటి ఇంగ్లీషు, హిందీ భాషలో, వాళ్ళు తెలుగు అంటే నమ్మరు కదా, సో ఆ రెండు భాషల్లోనూ వస్తున్నాయి. నేను చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. నిర్మలా సీతారామన్ గారి వీడియోలో నేను చూసింది ఏంటంటే, పొద్దున 22,000 డిపాజిట్ చేయండి, సాయంత్రానికి 85,000 అవుతాయి. 85,000 తీసుకోండి. ఎలా అండి అది? ఎలా సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నిజంగా ఒక అద్భుతమైన వ్యవస్థ అండి. ఈ రోజున భారతదేశంలో తీవ్రవాదము అంతరించిపోతున్నట్టుగా, ఎప్పుడైతే పాకిస్తాన్ కానీ, తీవ్రవాదులు ఉన్నటువంటి ప్లేస్ పాకిస్తాన్ కానీ, బార్డర్స్ అయినటువంటి మిగతా ఈ తీవ్రవాదుల స్థావరాలు ఉన్న ప్లేసుల్లో ఇవాళ ఎప్పుడైతే అజిత్ దోవల్ గారి నాయకత్వంలో, ఎప్పుడైతే ఆయన రక్షణ సలహాదారుడిగా భారతదేశానికి ఉంటున్నారో, అప్పటి నుంచి కూడా దేశ రక్షణ వ్యవస్థ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా పటిష్టం చేసుకొని మహా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనం చూస్తున్నాం సార్. అటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంతమంది ఈ రోజులో ఈ సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకొని అకృత్యాలకు పాల్పడటం, ప్రజల్ని మోసం చేస్తూ డబ్బుల్ని దర్జాగా దోచుకోవటం ఎక్కువైంది సార్. మనకందరికీ తెలుసు సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కాకుండా వాట్సాప్లో మిస్ కాల్ ఇస్తే ఆ కాల్ అన్నోన్ కాల్కి మనం ఫోన్ చేస్తే వెంటనే మన అకౌంట్లో ఉన్న డబ్బులని ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం బాగా నిద్ర మేలుకున్న తర్వాత చాలా రోజుల వరకు మనందరికీ కూడా ఫోన్ చేస్తే ముందు ఇట్లా మీకు కాల్స్ వస్తాయండి, ఈ కాల్స్ని మీరు నమ్మద్దని చెప్పి సెంట్రల్ గవర్నమెంటే మనకు ఫస్ట్ ఏ కాల్ వచ్చినా రిసీవింగ్కి ముందు హెచ్చరికలు ఇచ్చేది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బలైపోయినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు సార్. ఒక 2-3 నెలల క్రితం మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు జడ్జి గారినే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అక్కడ ఒక కోర్టుని క్రియేట్ చేసి ఏ విధంగా కోట్ల రూపాయల డబ్బులు గుంజుకున్నారో, ఆ తర్వాత దీని మీద కేంద్ర ప్రభుత్వం తప్పగా దృష్టి పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే ఇది దేశ ఆర్థిక వ్యవహారాలకి, భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంది. దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఇప్పుడు. అవును సార్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి వీడియోలో ఉన్న కంటెంట్ చెప్పగలరా? అదే సార్, నేను చూస్తూనే ఉన్నాను సార్ ఈ మధ్య ఫేస్బుక్లో. నిర్మలా సీతారామన్ గారు మన భారతదేశ ఆర్థిక మంత్రి. అటువంటి ఒక ప్రభుత్వానికి సంబంధించిన పర్సనాలిటీ యొక్క వాయిస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజలకి మభ్యపెడుతూ 22,000 రూపాయలు, ఇది పక్కా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, మీరందరూ కూడా దీంట్లో మీరు 22,000 ఇన్వెస్ట్ చేయండి, సాయంత్రానికల్లా 85,000 వస్తాయి, ఒక నెల తిరిగే లోపలికి మీకు సుమారుగా 17 లక్షల రూపాయలు వస్తాయని చెప్పటం, ఇది సామాన్య ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. పొద్దున 22,000 పెడితే సాయంత్రం కల్లా 85,000 వచ్చే వ్యాపారాలు ఎక్కడ లేవండి. నిజంగా అలా ఉంటే కేంద్ర ప్రభుత్వమే అందరికీ నోటీస్ ఇచ్చి చక్కగా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, వెల్ఫేర్ ఉంటుంది చెప్తుంది. ఇది నేను మీ మాధ్యం ద్వారా, 99 ఛానల్ మాధ్యం ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఇటువంటి మోసపూరితమైనటువంటి వ్యక్తుల సొసైటీలో, ప్రపంచంలోనే బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులు సుధామూర్తి గారు కానివ్వండి. A government-backed project has launched in India through which you can earn 25.5 lakh rupees in your very first month. Before you think this is just another scam, pause for a moment and listen. I am Nirmala Sitharaman, the Finance Minister of India.
I am offering you a guaranteed way to earn 85,000 rupees within the next 24 hours. అంబానీ గారు ముఖేష్ కానివ్వండి, అంబానీ. ముఖేష్ అంబానీ గారి వీడియో ఏం చెప్తున్నారు? ముఖేష్ అంబానీ గారి వీడియోలో కూడా ఇలానే ఉందండి. సేమ్ ఒకటే కంటెంట్, కంటెంట్ వాయిసెస్ చేంజ్, వ్యక్తులు మారుతారు, గొంతులు మారుతాయి. గొంతులు మారుతున్నాయి, వాయిస్ మారుతుందండి. ఇది ప్రజలు చాలా మంది నమ్మి ఇవాళ కొన్ని వేల మంది, లక్షల మంది దానికి ఇదైపోతున్నారండి. 22,000 కదా అని చెప్పి పెట్టడం, ఆ తర్వాత వాళ్ళు దాంట్లో ఇరుక్కోవటం అనేది జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం దీని మీద త్వరితగతిన దృష్టిని కేంద్రీకరించాలి. ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థని బలోపేతం చేసుకోవాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పుదో పట్టేందుకు సమాజాన్ని, మనకు రక్షణ కన్నా కూడా అభద్రత ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి సార్. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే చాలా చిన్న మెసేజ్ కావచ్చు, రామకృష్ణ గారు కమ్యూనికేట్ చేసింది చాలా పెద్ద ఇంపాక్ట్ ఉన్న అంశం. అది తీవ్రమైన ఇంపాక్ట్, అడ్వర్స్ ఇంపాక్ట్. సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో సహజంగానే ఇలా పొద్దున 22,000 పెడితే సాయంత్రానికి 85,000 వచ్చే స్కీమ్స్, అది కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పారు, ముఖేష్ అంబానీ చెప్తున్నారు, సుధామూర్తి గారు రివర్డ్ ఉమన్ వారు చెప్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో పెట్టాలని మోసపోయే వాళ్ళు లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారేమో అనేది, లక్షలు అయితే ఉన్నారు. సో టు అరెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ భారత ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగాలనేది రామకృష్ణ గారి సూచన, విజ్ఞప్తి. అండ్ ఇలాంటి కంటెంట్ ఒకవేళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కడైనా అప్లోడ్ అవుతున్నా వెంటనే దాన్ని బ్లాక్ చేసే ఒక ప్రక్రియ కావాలని చెప్పేసి అలాంటి సూచన ఒకటి చేస్తున్నారు, బ్లాక్ చేసే ఒక ప్రక్రియ కావాలి. ఆ దిశగా మరి కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, అండ్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా. ఎందుకంటే దేశ ఆంతరిక భద్రతకి పెను సవాలుగా మారుతున్న ఇటువంటి ఈ ఫేక్ ఈ వీడియోలు ఈ దేశంలో తయారవుతున్నాయా, వేరే దేశంలో తయారవుతున్నాయా, ఖచ్చితంగా దీని మీద నిర్దిష్టంగా దృష్టి పెట్టాలి ఒకటి. రెండోది ఏంటంటే, ఇలా సిఫాన్ చేసిన డబ్బులన్నీ వేరే దేశాల అకౌంట్లో తేలుతున్నాయి. దాని మీద కూడా మరి కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే రామకృష్ణ గారిని ఒక చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.